ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 139 అధ్యాయము 12 వచనాల నుంచి 15 వచనం దాకా చదువుకుందాం. చూడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవు కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత విశ్వాసంగా ఉంటున్నాను, ఇంత నమ్మకంగా ఉంటున్నాను, ఇంత దేవుని యందు ప్రతి విషయంలో ఉంటున్నాను, నాకేం మేలు చేశాడు అంటున్నాడు. ఏం మేలు చేయాలండి? నువ్వు సురక్షితముగా ఉండడమే ఆయన చేసిన మేలు. నువ్వు క్షేమముగా ఉండడమే ఆయన చేసిన మేలు. నువ్వు ఆరోగ్యముగా ఉండడమే ఆయన చేసిన మేలు. ఆయన మనల్ని తయారు చేసినప్పుడు ఆ తయారు చేసిన విధమును చూడగా ఇక్కడ దావీదు మహారాజుకి ఏం కలుగుతుందంటండి? భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదంట. చూడండి, చాలా మందికి ఏం తిన్నా కూడా పడట్లేదు, కానీ మనకే అరుగుదలిచ్చాడు దేవుడు కదండి. ఎందుకంటే ఈ పొట్ట లోపల, ఈ శరీరం లోపల ఎన్నో అవయవాలను పెట్టి దాన్ని నువ్వు ఇలా పనిచేయి అని దేవుడు ఆజ్ఞాపించేవాడిగా ఉన్నాడు. అసలు మనం పిండముగా ఉండగానే ఒక్క రోజు కూడా కాక మునిపే మన దేవునికి తెలుసండి. మనల్ని తయారు చేసే విధానము కూడా మన దేవునికి మాత్రమే తెలుసండి. ఎందుకంటే మనల్ని ఆయన స్వహస్తాలతో తయారు చేసేవాడిగా ఉన్నాడు కదండి. ఫస్ట్ మానవుడిని ఆయన ఏం చేశాడు? స్వహస్తాలతో తయారు చేసి, తన సొంత హస్తాలతో తయారు చేసి దాంట్లో మనకి ప్రాణాన్ని పోసేవాడిగా ఉన్నాడు. ఆయన చెయ్యాలనుకుంటే ఏమైనా చేయగలడండి. ఆయన పోలికతో చేశాడండి. ఆయన పోలికతో చేసిన మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు నడిచేవారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవ్వా నువ్వు తయారు చేసిన విధమును చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. నిజమే కదండి. ఈ కడుపులో ఉన్న అన్నీ కలిసిపోయి అనుకోండి, ఒకవేళ మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కానీ అలా కాకుండా దేనికి దానికి సపరేట్గా దేవుడు ఒక పేగుల్ని ఏర్పాటు చేసి, ఒక నరాలని ఏర్పాటు చేసి, ఒక స్కిన్ని ఏర్పాటు చేసి, ఇంకా దేనికి దానికి వెళ్ళేలాగా, వాటర్కి వాటర్, రక్తంకి రక్తము వెళ్ళేలాగా దేవుడు ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడండి. అది చాలదండి దేవుడు మనకు చేసిన మేలు. అది చాలదండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుకుంటున్నామంటే ఆ దేవుడు మనకు బలాన్ని, శక్తిని ఇవ్వడాన్ని బట్టి మనం కష్టపడుకునే వారిగా ఉంటున్నాం. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చాలామంది ఇంటికి వస్తారో రారో కూడా నమ్మకం లేకుండా పోతుందండి. కానీ నిన్ను క్షేమముగా ఇంటికి చేరుస్తున్నాడు ఆయన. అది చాలదండి దేవుడు ఇచ్చిన మేలు. ఇంకా చాలామంది ఆక్సిజన్ కొనుక్కునే వారిగా ఉంటున్నారు, కానీ ఆ ఖరీదైన ఆక్సిజన్ దేవుడు నీకు, నాకు, మనకందరికి చాలా మందికి ఫ్రీగా ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ప్రేమ కుమ్మరించుచున్నాడు. కొనుక్కోలేని వాళ్ళు అయితే ఏం చేస్తారండి కదండి? కొనుక్కోలేని వాళ్ళు అయితే చచ్చిపోయేవారుగా ఉంటారు. కానీ చావకుండా ఆయన ఫ్రీగా ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన కృపను, ఆయన ప్రేమను మనం వెలకట్లేము. ఇంకా ఏమంటున్నాడు? నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపు నా దినాలన్నీ కూడా నువ్వు నీ పుస్తకంలో రాసేసావు ప్రభువా. అందుకే నేను నీకు ఏం చేస్తున్నాను అన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు పెట్టావంటే ఆయన కృప,
ఆయన ప్రేమ, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి నువ్వు ముందుకు వెళ్తున్నావు అనే విషయాన్ని గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను ప్రభు అంటున్నాడు. అయితే మనము చెల్లిస్తున్నామండి? ఉంటున్నాం, తింటున్నాం, పండుతున్నాం, లేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నామా? లేకపోయినట్లయితే ఇప్పుడైనా చెల్లించేవారిగా ఉందాం. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేశాడండి, ఆశ్చర్యకరంగా తయారు చేశాడు. మళ్ళీ అది అన్ని పనిచేసేలాగా తయారు చేశాడు. వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో తయారు చేశాడు. ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆయన ఇచ్చు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఇచ్చు ఆరోగ్యం పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.